ఈ వీడియోలో మనం ఇంట్లోనే సింపుల్‌గా అండ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ క్వాంటిటీలో సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే క్యాటరింగ్ స్టైల్‌లో సాంబార్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి ఒక మందపాటి పాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక ఒక 2 ఇంచుల చెక్క, 4-5 లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసి కొంచెం వేగనిచ్చాక అందులోకి 150 గ్రామ్స్ దాకా పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పుని మనం దోరగా వేయించుకోవాలి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మన పచ్చిశనగపప్పు బాగా వేగాక అందులోకి 150 గ్రామ్స్ దాకా మినపప్పు వేసుకొని అది కూడా బాగా దోరగా వేయించాక అందులో 30 గ్రాముల దాకా మెంతులు, అలాగే 50 గ్రాముల దాకా జీలకర్ర వేసి ఇవన్నీ బాగా గుమగుమలాడే వరకు వేయించుకోవాలి. అందులోకి 200 గ్రామ్స్ దాకా ధనియాలు వేసి అవి కూడా సిమ్లో పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా ఆప్షనల్. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేట్లయితే ఎండు కొబ్బరి స్కిప్ చేయండి, ఎందుకంటే అది ఒక రకమైన వాసన వస్తుంది. సో నెక్స్ట్ అయితే 50 గ్రామ్స్ దాకా గుంటూరు మిరపకాయలు తీసుకున్నా. ఇవి కారం కోసం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 150 గ్రామ్స్ దాకా బ్యాడిగి చిల్లీ తీసుకున్నాను. ఇది కలర్ కోసం అంతే. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఇప్పుడు నేను 10 రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు బాగా డ్రై అండ్ క్రిస్పీ టెక్స్చర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, అన్నీ వేయించి నేను ఇక్కడ చల్లారనికి ప్లేట్లో తీసి పెట్టాను. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిలోకి 1 స్పూన్ దాకా పసుపు, అలాగే 1 స్పూన్ దాకా ఇంగువ వేసి కలుపుకుంటే సరిపోతుంది. అదే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పసుపు ఇంగువ వేసి వేయించుకుంటే అది ఒక రకమైన మాడిన వాసనలాగా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ చల్లారినాక మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఈ సాంబార్ పౌడర్ అనేది మనకి ఫైన్ పౌడర్ లాగా రావాలని మనం ఒకేసారి ఎక్కువసేపు మిక్సీని రన్ చేస్తాం. దీనివల్ల జార్ మొత్తం హీట్ వచ్చేసి ఆ పౌడర్ కాస్త హీట్ ఎక్కి మనకి కొద్దిగా మాడినలాగా అవుతుంది. అలాగే మనకు గుమగుమలాడే స్మెల్ కొంచెం తక్కువ అవుతుంది. అందుకనే మనము ఒక ఫస్ట్ రౌండ్లో కొంచెం బరకగా వేసుకొని అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్లో అది చల్లబడ్డాక మళ్ళీ సెకండ్ రౌండ్లో ఇంకోసారి వేసి ఫైన్ పౌడర్గా చేసుకుంటే అప్పుడు మనకి గుమగుమలాడుతూ ఈ సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్టీగా అరోమాటిక్గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు, ములక్కాడ కానీ బెండకాయ కానీ. నేను వీడియోలో చూపించిన వెజిటేబుల్ తీసుకున్నా. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నా. ఇక్కడ పచ్చిమిర్చి నేను 2 తీసుకున్నా. మనకి కారం సాంబార్ పౌడర్ నుంచి కూడా వస్తుంది కాబట్టి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి ఇవన్నీ చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలు మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని పొడుగు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే అందులోకి మీడియం సైజ్ టొమాటో వేసి అది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని అందులోకి పసుపు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకుంటే వెజిటేబుల్స్ ఉడికిపోతాయి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్ అండ్ ముల్లంగి తీసుకున్నా కాబట్టి అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని నేను అవి స్టీమ్ చేసి తర్వాత ఇందులో వేసుకుంటున్నాను, సో దట్ అవి ఈజీగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి దానికి తగినంత సాల్ట్ వేసి నేను మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నా చింతపండు కొంచెం బ్లాక్ కలర్లో ఉండడం వల్ల వాటర్ కూడా బ్లాక్గా ఉంది. సో ఒక సన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇది వేసాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే అవన్నీ ఆ చింతపండు గుజ్జులో బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి
థిక్‌గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం థిన్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక బాయిల్ రానివ్వాలి. బాయిల్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ 2 స్పూన్ల దాకా వేసుకుంటే నేను చేస్తున్న క్వాంటిటీకి 2 స్పూన్ల సాంబార్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీ బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసి బాగా కలిపాక ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీర వేసి ఇంకోసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి గమగమలాడే సాంబార్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనం చపాతీ రోటీలకు కూడా తినేయచ్చు. జారుడుగా చేసుకున్నట్టయితే మనకి ఇడ్లీ సాంబార్ లాగా బాగా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని పైనుంచి కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటుంటే భలే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.